ఇక్కడ ఒక వార్త మనం ప్రధానంగా చూస్తున్నాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాజీ డీఎస్పీ నళిని లేఖ. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన మాజీ డీఎస్పీ నళిని ఓ లేఖను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత వివిధ సందర్భాల్లో తన లేఖలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నళిని చేసిన వీలునామా మరణ వాంగ్మూలం పేరిట ఆదివారం ఉదయం 7 గంటలకు చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. ఒక అధికారిని, ఉద్యమకారిని, రాజకీయవేత్త, ఆయుర్వేద ఆరోగ్య సేవకురాలు, ఆధ్యాత్మికవేత్తగా సాగిన తన జీవితం ముగియబోతోందని పేర్కొన్నారు. నెల రోజులుగా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, 3 రోజులుగా నిద్ర కూడా లేకుండా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడిపానని పోస్టులో చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమ సమయంలో రాజీనామా చేస్తే సస్పెండ్ చేశారు. 12 ఏళ్లు అజ్ఞాతవాసం అనుభవించాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని 2023 డిసెంబర్ 30వ తేదీన కలిసి తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరిన స్పందన లేదు. కేంద్రం దయతలిచి తనకు మెరుగైన వైద్యం అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతానని నళిని పేర్కొన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రం కోసం తన అంత పెద్ద డిఎస్పీ పదవికి, పోస్టుకి రాజీనామా చేసిన మహిళ ఆమె. ఆనాడు ప్రభుత్వం మోసం చేసింది. కనీసం ఆ రిజైన్ చేసినప్పుడు ఆమెకి రావాల్సిన అలవెన్స్లు కూడా ఇవ్వలే. కనీసం ఉద్యోగంలోకి మళ్ళీ తీసుకోవాలి అన్న ఆలోచన కూడా చేయలే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లోకి రాగానే ఒక ప్రయత్నం జరిగింది. ఆయనని వెళ్ళి కలిసింది. ఇక ఆమెకు అన్ని ఇస్తారు, అయిపోయిందని, పాపం మంచి పని చేసిందని అనుకున్నారు. కానీ ఇంతవరకు అతిగతి లేదట. ఆమె మళ్ళీ నిన్న ఆ లెటర్లో ప్రస్తావించడం జరిగింది. ఆమె ఏం చెప్పారు ఆ లెటర్లో అంటే, ఆమె రాసిన లేఖ సోషల్ మీడియాలో అంటే పోస్ట్ వైరల్ అవుతున్నది. తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పీ నళిని బహిరంగ లేఖ. ఆమె ఏమంటున్నది, వీలునామా మరణ వాంగ్మూలం కింద తీసుకోండి ఈ పోస్ట్ని అంటున్నారు. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది పాపం. సో నన్ను నేను రక్షించుకోలేకపోయేటువంటి సిచ్యువేషన్లో నేనున్నా, నన్ను కాపాడండి అంటున్నది. నాకు రావాల్సిన అలవెన్స్లు అవన్నీ కూడా ఇచ్చేయండి, ఏదో ట్రస్ట్ సంబంధించి చెప్తున్నది. ఆ విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతున్నది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా చాలా సీరియస్గా ఉన్నది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుంచి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల కింద సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు, మరి అందులో బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ అని కూడా ఉన్నది. మరి ఏం తెలియదు పాపం, చాలా దారుణం. గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కణం పేలిపోతున్నట్లుగా, ఏ కీలు కాకీలు విరిచేసినట్లుగా నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు, ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలి అనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు, అక్కడికి చేరేంత డబ్బు కూడా లేదు. 25 ఏళ్ల కిందే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్కు సెన్సిటివ్గా మారిపోయింది. నేను ఫార్మసిస్ట్ను కూడా, కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కాబట్టి 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞాల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తోంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయినాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బలాన్ని కసితీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా, వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని
నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే నా ఫైల్ ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తాను అని ప్రకటన కూడా చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్కగట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ను ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇవ్వమని అడిగాను. రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపించా. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఇది అన్యాయం కదా. ఇప్పుడు మీరే ఓపెన్ చేస్తుంది, మీరే పిలుస్తుంది, ఆమెను కూసబెడుతుంది, మాట్లాడుతుంది, అన్ని చేస్తామంటుంది. మరి ఇంతవరకు అతిగతి లేదా? మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞబ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్మస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరు వాడుకోవద్దు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే, నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. లేదంటే ఇంకా 3-4 పుస్తకాలు రచించాలని, 100 VIP యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం ఆమె ఆశ్రమానికి చెందుతుంది. బతికుండగా దేశ ప్రధానిని కలవలేకపోయా. వారి కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్కి ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలు పంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్కు ధన్యవాదాలు. సెలవిక మిత్రులారా అని ఆమె పాపం ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇట్లా ట్యాగ్ చేసింది అందరికీ. ఎంత దారుణం చూడండి. ఆమె చేసిన తప్పేందయ్యా అంటే జై తెలంగాణ అన్నది. మరి జై తెలంగాణ అన్న తర్వాత తెలంగాణ కూడా వచ్చింది కదా. ఆమె చేసిన పోరాటం వల్ల తెలంగాణ కూడా వచ్చింది కదా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? మార్పని వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఎవరు పట్టించుకుంటలేడు చూడండి. ఎంత అన్యాయం పాపం. ఆమె నిన్న ఈ పోస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది.